చూపు ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతుంది. సూర్యుని ధ్యానం చేసుకోండి. చెప్పండి. సూర్యునికి అది సూర్యుని ప్రభావం అది. తర్వాత చంద్రుడు, బియ్యం వచ్చి చంద్రుడు వచ్చి మనస్కారకుడు, అంటే మన మనసు పైన ప్రభావం చూపిస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే జీవితాంతం మనశ్శాంతి ఉంటుంది, లేకపోతే మనశ్శాంతి అనేది ఉండదు. తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఆయాసము, దగ్గు, ఉబ్బసము, టీవీ, అలర్జీలు ఇట్లావన్నీ దీని నుంచి వస్తాయి. తర్వాత తల్లికి బిడ్డలపైన ప్రభావం చూపిస్తాడు. ఆయన అనుగ్రహం అంటే తల్లి బిడ్డలు బాగుంటారు, అంటే తల్లికి బిడ్డలకి మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి జీవితాంతము చంద్రుడిని అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకోండి. తర్వాత అంగారకుడు, కందులు వచ్చి అంగారకుడు, ఆయన భూమిపుత్రుడు. భూమికి సంబంధించిన స్థిరమైన ఆశలు ఇస్తాడు. మనం భూములు కొనాలన్నా, సైట్లు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా, ఇట్లా స్థిరంగా నిలిచిపోయే ఆశలు ఏమన్నా కొనాలంటే ఈయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం లేకుంటే అప్పుల బాధలు ఎక్కువైపోతాయి, చీటికి మాటికి ఆపరేషన్లు అవుతాయి. తర్వాత